అన్న ఎందుకన్నా రోజు ఆ పాముకి అంత తిండి పెట్టి పోషిస్తున్నావు? బాయ్ బాయ్. ఒకసారి పొలం దున్నుతుంటే చిన్న పాము పిల్ల కనిపించింది తమ్ముడు. దాన్ని చంపబుద్ధి కాలే, జాలి అనిపించింది. ఆ తర్వాత దానికి తిండి పెట్టడం అలవాటు చేసుకున్నాం. ఈ టైంకి అది ఇక్కడికి రావడం, దానికి తిండి పెట్టడం అట్లా అలవాటు అయిపోయింది. ఏదేదో చెప్తున్నా కానీ ఏదేమైనా పాముతో జర జాగ్రత్త నువ్వు. ఈ ఎండలకు ఒక్క పాము లేదు, అది బతుకున్నదంటే దానికి కారణం నువ్వే. అంత ప్రేమగా సాగుతున్నావు, రేపు పొద్దుగాల ఏమొద్దో ఏమో. అన్న ఇది విన్నావా అన్నా? ఏమైంది తమ్ముడు, ఏమైంది? మన పొలంలో పనిచేసే వ్యక్తికి పాము కలిసి చనిపోయిందంటనా? అవునా? అది ఖచ్చితంగా నువ్వు పెంచుతున్న పామే ఉంటుందన్నా. అమ్మ అవునా? ఎవరు చెప్పు తమ్ముడు, ఎవరు చెప్పకు తమ్ముడు. ప్రపంచం దృష్టికి ఇది ఒక ప్రమాదం అయి ఉండొచ్చు బ్రదర్, కానీ ఇది ఒక మర్డర్ అన్న సంగతి మీకు నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. చాలాసార్లు మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ వంచనతో కూడిన మనస్తత్వం కలిగిన వ్యక్తులకు నువ్వు చేసే మంచి వారి వంచనకు బలాన్ని ఇచ్చేది అవుతుంది. మనం చేస్తున్న మంచి జ్ఞానంతో కూడినదై ఉండాలి. లేకపోతే మంచి అనుకొని భ్రమపడి ఏదైతే చేస్తున్నావో అదే రేపటి దినాన నీ మెడకు ఉరితాడవచ్చు. ఈ దినాన ఒక కుటుంబంలో కన్నీళ్లు మిగిలాయంటే దానికి గల కారణం ఆ పాముకు నువ్వు పెట్టిన ఆహారమే. మనలో ఇలాగే చాలామంది సత్య అసత్యాలను విచారించకుండా పాము వంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులకు సహాయం చేయడం ద్వారా వారికి బలైపోయిన అనేకుల వ్యక్తుల జీవితాల నాశనానికి పరోక్షంగా కారణమవుతున్నాయి. అందుకే మరలా చెప్తున్నాను, మనం చేస్తున్న మంచి జ్ఞానంతో కూడినదై ఉండాలి. అర్థమైంది కదా అన్నా? మీరు సరిగ్గా చెప్పారన్నా. జ్ఞానం లేని మంచితనం వల్ల పాపానికి పాపం కూర్చుకుంటున్నామన్నా. దుర్మార్గులకి బలాన్ని ఇస్తున్నామన్నా. వాళ్ళ పాపంలో పాలి భాగస్తులు అవుతున్నామన్నా. నా తప్పు అర్థమైందన్న. ఆ కుటుంబానికి ఎంతో కొంత నా చేతనని సహాయం చేస్తున్నా.